రేపు బుధవారం రోజున మర్చిపోకుండా 7 మిరియాలతో ఇలా చేస్తే మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడుతుంది. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందనమాట. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా! మిరియాలు చాలా శక్తివంతమైనవి, చాలా పవర్‌ని కలిగుంటాయనమాట. మిరియాలేంటంటే అతీత శక్తివంతమైనవి కాబట్టి మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. ఎలాంటి సమస్యలున్నా, కష్టాలున్నా, బాధలున్నా వాటి నుంచి మనం బయటపడాలంటే మిరియాల పరిహారం తప్పక పాటించాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మిరియాలేంటంటే చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కదా! వీటి వల్ల ఏం జరుగుతుంది? వీటి వల్ల ఎలాంటి ఫలితం రాదులే అనుకుంటాం. కానీ వీటి వల్ల మనకేంటంటే చాలా ఎక్కువగా ఫలితాలొస్తాయండి. మనం ఏ పరిహారం చేసినా అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ పరిహారం చేసినా కానీ బాగా కలిసొస్తుందనమాట. పెద్దగా ఇబ్బందయితే ఉండదు. ఎలా చేయాలి? అలానే కాకుండా బుధవారం ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక రేపు బుధవారం కదా! అయితే గణపతిని పూజిస్తే మీకు చాలా మంచి ఫలితాలుంటాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఎవరికైతే బుధ అనుగ్రహం కలగాలి, గణపతి అనుగ్రహం కలగాలి, ఆటంకాలు, అడ్డంకులు, సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా పోవాలి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు శుచిగా స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని చెయ్యండి. అలా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక మీరు గణపతి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో గరికతో అలంకరించి దీపారాధన చెయ్యండి. ప్రత్యేకించి ఎవరైతే గణపతికి ఏంటంటే గనక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా పోతాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోండి. చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను పెట్టండి. తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే గనక ప్రదక్షిణ చేసేసి దీపారాధన చేసేసుకుంటే సరిపోతుందండి. అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇక మీరు ఈరోజు ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి వెళ్ళటం కానీ, లేదంటే గనక ఓం గం గణపతే నమః అనుకుంటూ వెళ్ళటం కానీ, ఇలాంటి పనులు చేస్తే ఎంతలా ఫలితం వస్తుందంటే అంతలా ఫలితం వస్తుందన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగం కోసం వెళ్ళినా, అడ్మిషన్స్ కోసం వెళ్ళినా, లేదంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళినా, ధన సమస్య కోసం అంటే మీరు వెళ్తున్నా సరే దాని గురించి అయినా సరేనండి, ఓం గం గణపతే నమః అనుకొని వెళ్ళండి. గణపతి పటాన్ని తాకండి. చూడండి వెళ్ళిన చోట మీకు ఎంత మంచి గౌరవం లభిస్తుంది. మీరు అసలు ఊహించరనమాట. ఈ పని జరగదేమో అనుకుని మీ మనసులో అనుకుని మీరు వెళ్తారు కదా! కానీ మీరు వెళ్ళిన తర్వాత ఆ పని జరుగుతుంది. ఆ పని వల్ల ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుందనమాట. చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి. లాభం చేకూరుతుంది కానీ నష్టమైతే చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి గణపతి నామాన్ని స్మరించుకుంటూ ఉండండి. వక్రతుంటాయ ఓం గం గణపతే నమః, లేదంటే ఓం గణపతే నమః ఇలా అనుకున్నా కానీ గణపతి అనుగ్రహం కలిగి ఆటంకాలు, అడ్డంకులు అనేవి రావు. విఘ్నాలు అనేవి లేకుండా చక్కగా లైఫ్లో ముందుకు వెళ్ళటానికైతే అవకాశం ఉంటుంది. ఉదయం పూట గణపతిని పూజించేటప్పుడు ఏంటంటే గనక మీ జీవితంలో మీకు కోరికలు ఉంటాయి కదండి. కోరికలకి ఏంటంటే గనక ఒక తమలపాకుని తీసుకోండి. ఆ తమలపాకు మీద ఏంటంటే గనక మీరు కొద్దిగా పసుపు తీసుకుని ఆ పసుపులో కొద్దిగా నీళ్లు పోసి ఉంగరపు వేలుతో ఏంటంటే మీ కోరిక ఆ తమలపాకు మీద రాయండి. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోండి. తమలపాకుతో ఎందుకు రాయాలండి అంటే తమలపాకు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఆ తమలపాకు ఏంటంటే గనక భగవంతుడికి నివేదన అవుతుందన్నమాట. బెల్లం ఎలాగైతే భగవంతుడికి నివేదన అవుతుందో తమలపాకు కూడా ఏంటంటే గనక భగవంతుడికి నివేదన అవుతుందండి. తమలపాకు తీసుకుని తమలపాకు మీద ఏంటంటే గనక చక్కగా గుర్తుపెట్టుకుని మీరు ఈ విధంగా రాయండి. ఏం రాయండి అంటే గనక మీ కోరిక చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఒకటే రాయండి. 10 కోరికలు రాస్తే కొన్నిసార్లు ఆ కోరికలు జరగవన్నమాట. అలా జరగక మీరు ఇబ్బంది పడిపోతారు, బాధపడతారు. అలానే కాకుండా కొన్ని కోరికలు తీరవు కాబట్టి ఒకటే కోరిక, ఏ కోరిక అయితే తీరాలనుకుంటున్నారో ఆ కోరిక దేని గురించైనా సరే, అది ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, అలానే కాకుండా సంతానం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కదండి. అలా ఏంటంటే గనక రాయండి. అలా రాసిన తర్వాత గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. మా కోరికను తీర్చు స్వామి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మనం రాసిన పసుపు పేస్ట్ ఆరిపోతుంది కదా, అలా ఆరిపోయిన తర్వాత గణపతి పటం వెనకాల పెట్టండి. మీ కోరిక తీరిన తర్వాత ఆ తమలపాకులో రాసిన అంటే ఉంది కదా మనం రాసుకున్న తమలపాకు, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ పడేయండి. సరిపోతుంది. ఎంతలా రిజల్ట్ వస్తుందంటే అంతలా రిజల్ట్ వస్తుందండి. ఆశ్చర్యపోతారనమాట. ఇంత ఫలితం వస్తుందా, ఇంతలా ఫలితాన్ని మేము పొందామా అన్నట్టుగా మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. తప్పకుండా తీరుతుంది కానీ కొంచెం సమయం పడుతుంది. వెంటనే ఫలితం ఏది కూడా రాదు కాబట్టి కొంచెం సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఆ సమయంలో మీ కోరికలు తీరి మీరు కుబేరులాగా మారి మీకంతా కూడా మంచి జరగటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకండి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే పని అనుకుంటే జరగదు, మీరు కోరుకుంది కూడా జరగదు. కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతుంది. భరించలేని సమస్యలు, కష్టాలు, బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం రావటం, ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రావటం, ఈ ఇబ్బందులతో ఏంటంటే కనుక సతమతం అవ్వటం, ఇదంతా కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. ఇదంతా కూడా మీకు జరుగుతుంది కదా. అలా
జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుంది. కేవలం 7 మిరియాలు. 7 మిరియాల వల్ల ఏంటంటే గనక అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఆర్థికంగా కూడా మనం బాగా కలిసొచ్చేలాగా చేసుకోవచ్చు. ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. ఏ సమస్య అయినా సరే పదే పదే వస్తుంది. ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వస్తుంది. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది. అలానే కాకుండా మా తలరాత ఇంతే అండి, మాకెప్పుడు ఈ నష్టాలు కష్టాలు అంటే ఉంటూ ఉంటాయండి, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, భగవంతుడు ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారని మనమే ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం, కుంగి కృషించిపోతూ ఉంటాం. ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు తప్పకుండా 7 మిరియాలు తీసుకుని ఆ 7 మిరియాలను ఏంటంటే కనుక మీరు ఎడమ చేతిలో పట్టుకోండి. ఇది బుధవారం రోజే చేయాలి. కొంతమంది దీన్ని నమ్మకపోవచ్చు, కానీ ఫలితం ఉంటుందండి. కొంచెం లేటుగా ఫలితం వస్తుంది. వెంటనే ఏది కూడా చేయగానే ఫలితం అయితే రాదు కదా, కొంచెం సమయం పడుతుంది కదా. ఆ సమయం మనం ఏంటంటే కనుక ఓపికతో ఉంటే మనకు ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇలా 7 మిరియాలు తీసుకుని తల చుట్టూదా 7 సార్లు తిప్పి ఆ మిరియాలను ఏంటంటే కనుక గోతిలో పాతి పెట్టండి. కొంచెం మట్టిని తీసి ఆ మట్టిలో ఏంటంటే కనుక పాతి పెట్టేటప్పుడు కూడా మళ్ళీ మీరు సమస్యలు చెప్పుకోండి. దేని గురించి అయితే చెప్పుకున్నారో అది చెప్పుకుని మట్టిలో పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మంచిది. ఇక్కడ ఇది కూడా గుర్తు పెట్టుకోండి. మీరు అంటే మనకు చెప్పాలంటే గనక మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు చాలా పవిత్రమైన చెట్టు అండి, చాలా శక్తివంతమైన చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గర కనుక ఈ మిరియాలను పాతి పెడితే మీరు అనుకున్న సమస్య నుంచి మీరు 100% బయటపడి తీరుతారు. ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా చేసుకోవడం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకోవచ్చు. అలానే కాకుండా పరిహారాన్ని ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. మీ కష్టం కానీ మీ సమస్య కానీ మీ బాధ కానీ పోగొట్టుకోవచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. అంతలా మీకు ఏంటంటే కనుక పనిచేస్తుంది, అంతలా మీకు బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. మాకు రాదేమో, మాకు జరగదేమో, అసలు జరుగుతుందో లేదో మాకు తెలియదు కదండి అంటే మీరు చేస్తేనే కదా మీకు తెలిసిపోతుంది. మీరు అంటే చేస్తేనే కదా మీకు ఫలితం అనేది వస్తుందా రాదా అనేది అర్థమైపోతుంది. కాబట్టి 7 మిరియాలు తీసుకొని మీ సమస్య మీ కష్టం మీ బాధ ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని మర్రి చెట్టు దగ్గర కానీ లేదంటే మర్రి చెట్టు మాకు దూరం ఉండండి మేము వెళ్ళలేమండి అనుకుంటే మీరు అక్కడ ఇలా నార్మల్గా మీ ఇంటి చుట్టుపక్కల కూడా అండి కొంచెం దూరంగా ఏంటంటే కనుక అక్కడ కూడా 7 మిరియాలు పెట్టొచ్చు. అక్కడ కూడా 7 మిరియాలు ఏంటంటే కనుక మట్టిని తీసి పాతి పెట్టేసి ఇంకా వదిలేయచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఫలితాలు ఉంటాయి, ఆ విధంగా కూడా ఫలితాలు పొందొచ్చు. కానీ మర్రి చెట్టు దగ్గర పెడితే ఏంటంటే కనుక ఎక్కువగా రిజల్ట్ అనేది మీరు అంటే చూసే అవకాశం ఉంటుంది. కొంచెం లేటుగానే పరిహారం పనిచేస్తుంది, వెంటనే రాదు. మెల్లిమెల్లిగా మీరు షాక్ అయిపోతారండి, ఆశ్చర్యపోతారండి, ఆశ్చర్యానికి గురవుతారండి. అంత బాగా ఉంటుందన్నమాట. అంత బాగా ఏంటంటే కనుక మీకుండే ఇబ్బందులు సమస్యలు పోతాయి. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. మేము ఇలా చేసుకుంటేనే మాకు ఫలితం వచ్చింది, మేము ఇలా చేసుకుంటేనే మేము ఫలితం పొందామని చెప్పకూడదు. ఈ మిరియాలు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనవండి, చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా చాలా మంది కూడా బుధవారం పూట చేస్తూ ఉంటారు, బుధవారం పూట ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా చేసుకుంటే మీరు భరించలేని సమస్యలతో బాధపడే వారైతే మిరియాల పరిహారం చేసిన వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది మనకు పురాణ గ్రంథంతో పాటు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి నమ్మకంతో పాటించుకోండి. అనంతరం వచ్చేసి శత్రువులు మిత్రులుగా మారాలంటే 5 మిరియాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. శత్రువులు ఏంటంటే కనుక ఉండరండి. శత్రువుల నుంచి మీకు ఏంటంటే కనుక అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగుంటుందన్నమాట. శత్రువులు ఉండకూడదు అనుకునేవారు ఏంటంటే కనుక 5 మిరియాలు తీసుకోండి. 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. ఇది ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మిట్ట మధ్యాహ్నం చేయకండి. ఇంకా మీరు ఏంటంటే కనుక 5 మిరియాలు తీసుకోండి. శత్రువుల వల్ల చాలా ఇబ్బంది పడిపోతాం, సఫర్ అవుతూ ఉంటాం. శత్రువులు ఎంత బాధ పెడతారంటే కనుక అంత బాధ పెడతారు. మేమైతే శత్రువుల వల్ల ఎంత నష్టపోతామంటే అంత నష్టపోతామండి. మాకు అర్థమే కాదండి ఈ శత్రువులు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు. శత్రువుల వల్ల మాకైతే తిన్నది పైకి పట్టట్లేదండి. మేము అంటే బాగుంటే ఈ శత్రువులు మమ్మల్ని చాలా వరకు కూడా ఏంటంటే కనుక హాని కలిగిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. 5 మిరియాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని ఏంటంటే కనుక పడేయండి. ఇప్పుడు ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయటం వల్ల ఏంటంటే కనుక మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయన్నమాట. అలాగే మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం ఏంటంటే చాలా చక్కగా అండి. ఇప్పుడు మనకేంటంటే శత్రువుల నుంచి విముక్తి కలిగించడానికి, శత్రుత్వాన్ని తగ్గించడానికి, శత్రువులు మిత్రులుగా మారటానికి, శత్రుత్వం అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే ఈ పరిహారం పనిచేస్తుందన్నమాట. ఇలా మిరియాలు తీసుకోండి. 5 తీసుకొని 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. స్త్రీలు పురుషుడు ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు అంతకంత వస్తాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేసి మిగిలిన ఒక్క మిరియాన్ని
మీ తల వైపుకు అంటే ఆకాశం వైపుకు విసిరేసి ఎవరికి చెప్పకుండా తిరిగి ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. శత్రువుల్లో మార్పును ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో గమనించుకోండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పాటించుకోండి. ఇది కూడా మీకు చక్కగా సిద్ధిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి. శత్రువు నివారణకి ఏంటంటే ది బెస్ట్ పరిహారం అన్నమాట. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారు కాబట్టి మనం కూడా పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే ఫలితం వస్తుంది. ఒకసారి చేసే బాగానే ఉందంటే మళ్ళీ బుధవారం చేసుకోండి, అలా కూడా మీకు ఫలితం వస్తుంది కదా, అలా కూడా మీరు ఫలితాన్ని అయితే పొందుతారనమాట. ఇలా 2 విధాలుగా కూడా బాగా కలిసొస్తుందన్నమాట. ఆ తర్వాత ఎదుటివారండి ఎవరైనా సరేనండి మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, మీకు ఇబ్బందులు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఆర్థికంగా మీకు బాగుండాలన్నా సరే, ఎవరైనా సరే మీరు ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, మీ భర్త కావచ్చు, మీరు కోరుకున్న వాళ్ళు కావచ్చు, మీ మాట విని మీకు అనుకూలంగా మారాలంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఒక వ్యక్తిని మనం ఇష్టపడితే ఆ వ్యక్తి మన వైపు ఉండాలి, మన మాట వినాలని మనం అనుకుంటూ ఉంటామండి. వాటి కోసం ఏంటంటే మనం ఏవేవో పరిహారాలు చేస్తాం, కానీ వాటి వల్ల మనకు పెద్దగా ఇబ్బంది అనేది అంటే ఉంటుంది కదా. కొన్నిసార్లు ఏంటంటే కనుక పరిహారాలు పనిచేస్తే, కొన్నిసార్లు ఏంటంటే పనిచేయవు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మిరియాలతో ఈ విధంగా చేయండి. దీనికి 5 మిరియాలే కావాలి. అంటే ఎదుటి వాళ్ళు ఎంతటి మొండివాడైనా సరే, ఎంతటి మొండితనంలో ఉన్నా సరేనండి, మన భర్త కావచ్చు, మనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మనం ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మనకు ఎదురు చెప్తూ ఉంటారు, మన మాట వినరు, మనని పట్టించుకోరు, మనం ఎంత ఇష్టపడ్డా కానీ మనని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది. ఇది బుధవారం పూట చేయొచ్చు, మిగతా వారాల్లో కూడా చేయొచ్చు, కానీ బుధవారం సాయంత్రం చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. మిరియాలు అనేవి ఏంటంటే కనుక ఒక వ్యక్తి మన వశం అవ్వటానికి, అంటే ఇది వశీకరణ ప్రక్రియ కాదు, కాకపోతే ఏంటంటే కనుక మనం ఒక వ్యక్తిని ఎంత ఇష్టపడుతూ ఉంటామండి, వాళ్ళ కోసం అన్ని వదిలేసుకుంటూ ఉంటాం, వాళ్ళే మన సర్వస్వం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ వ్యక్తి అవసరం ఉన్నంతసేపే మనతో బాగా మాట్లాడి అవసరం తీరిన తర్వాత మనని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అప్పుడు మనకు ఏంటంటే కనుక చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, చేసేసుకొని వీళ్ళు మాకు అనుకూలంగా మార్చేలాగా అంటే పరిహారాలు లేవని బాధపడతాం, కానీ మిరియాల పరిహారం ఎదుటి వాళ్ళు మన మాట వినటానికి అంతెందుకండి, భార్యాభర్తల మధ్య కూడా విపరీతమైన సమస్యలు, కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే వదిలేసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మిరియాలు తీసుకోండి. భర్త పరంగా కూడా చేయొచ్చు, భార్య పరంగా కూడా చేయొచ్చండి. మనం ఎందుకు చేస్తామండి, మన ఫ్యామిలీ బాగుండాలని, మన భర్త మన మాట వింటే మన కుటుంబం బాగుంటుందని, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మనం చేస్తాం. భర్త ఏంటంటే కనుక ఏదో మనని అంటే ఇలా వదిలేయటం, అలానే కాకుండా పెద్దగా పట్టించుకోకపోవటం, మనం అంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించడం, మనం ఏదైనా చెబితే మొండిగా ప్రవర్తించడం ఇలాంటివి చేసినప్పుడు మనకు కూడా కోపం వస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలా చేయండి. భార్యాపరంగా కూడా చేయొచ్చు. అయితే మిరియాలు తీసుకుంటారు కదా, మిరియాలు తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు ఇలా ఆ వ్యక్తి పేరు, అంటే మీరు ఇష్టపడ్డ భర్త పేరు కావచ్చు, లేదంటే మీరు ఏదైనా రిలేషన్స్లో ఉంటారు కదండి, ఒక వ్యక్తితో కావచ్చు, ఒక వ్యక్తిని ఇష్టపడటం కానీ, ప్రేమించడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వ్యక్తి పేరైనా సరేనండి, మీరు ఒక తెల్లని కాగితం మీద రాయండి. అంటే గీతలు, రాతలు ఏ ఉండకూడదనమాట, ప్లెయిన్గా ఉండాలి పేపరు, వైట్ షీటు, దాని మీద రాయండి. సగం తీసుకున్న, మొత్తం తీసుకున్న పేపరు మీరేంటంటే ఆ వ్యక్తి పేరు బ్లాక్ స్కెచ్ మార్కుతో రాయండి. ఒకవేళ ఆ సమయానికి బ్లాక్ స్కెచ్ మార్క్ లేకుంటే నార్మల్గా పెన్ తీసుకుని ఆ వ్యక్తి పేరు రాసి అందులో ఏంటంటే కనుక మిరియాలను పెట్టండి. 5 పెట్టండి, ఎక్కువగా పెట్టకండి. పెట్టేటప్పుడు ఒక్కొక్క మిరియం పెట్టేటప్పుడు ఆ వ్యక్తి పేరు తలుచుకుంటూ మా మాట వినాలి, మాకు అనుకూలంగా మారాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు, మాకు బాధ ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకుంటూ రాయండి. అలా రాసిన తర్వాత మీరు వైట్ పేపర్లో పెట్టారు కదా, అలా పెట్టిన తర్వాత ఈ మిరియాలను పెట్టి కొంచెం ఏంటంటే కనుక పేపర్ని పొట్లం కట్టి కొంచెం ఇలా కచ్చా పచ్చగా దంచండి. ఎందుకంటే మిరియాలు కదండి, తొందరగా కాలవు కదా, కాబట్టి ఇలా దంచేసిన తర్వాత ఆ మిరియాలను మీరు చేతిలో ఇంకొకసారి పట్టుకొని, నేను ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నాండి, మా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి, శ్రీనివాస్ నాకు అనుకూలంగా మారాలి, నా మాట వినాలి, అలానే కాకుండా మా కుటుంబం బాగుండాలి అన్నట్టుగా చెప్పుకొని దాన్ని కాల్చేయాలి. అంటే కాల్చే పరిహారాలు 99% అండి మనం ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకుంటే వెంటనే ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఇలా కాలుస్తున్నాం కదా, కాలి మొత్తం బూడిదైపోతుంది. ఇది ఇంట్లో కూడా చేయొచ్చు, ఇంటి బయట చేయాలని రూల్ లేదు, కాకపోతే నాన్ వెజ్ని తిని చేయకూడదు. అంతేకాని మనం ఇంట్లో చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట. మనమే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాం, షాక్ అయిపోతాం, కాబట్టి ఇంట్లో కూడా పాటించుకోవచ్చు అనమాట. ఎవరికి చెప్పకూడదు, మనలోనే మనం దాచుకోవాలి. మన ఫలితం వచ్చిన తర్వాత కూడా ఎవరితో పంచుకోకూడదు. మనం ఒకవేళ పంచుకున్నా కానీ ఆ పరిహారం ఏంటంటే మనకు పంచేదనమాట. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని, మీలోనే మీరు పెట్టుకొని పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఒకసారి చేసాం బాగానే ఉంది, రెండోసారి చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, కానీ మంచి కోసం చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కోసం చేస్తే చెడు ఫలితం వస్తుంది. కొంతమంది ఉంటారు కదండి, ఏదో అవసరానికి 4 రోజులు మాట్లాడదాం, ఆ తర్వాత వదిలేద్దాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలా కాదు, మీరేంటంటే కనుక మాకు ఈ వ్యక్తి అవసరం, మీ వ్యక్తితో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాం, ఈ
ఈ వ్యక్తితో మేము జీవితం పంచుకోవాలనుకున్నాం అన్నవారు తప్పక ఇలా ఏంటంటే కనుక పాటించుకోండి. అలా పాటించుకొని ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మార్పు అనేది ఉంటుంది, వెంటనే ఒకటేసారి రాదు కదండి. ఒక మనిషిలో మార్పు మెల్లిమెల్లిగా వస్తుంది. అలా ఏంటంటే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీరే గమనించుకుంటారు, మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారనమాట. మాట్లాడే విధానం కావచ్చు, ఉండే పద్ధతి కావచ్చు, అదంతా కూడా మీరు చూస్తారనమాట. మీరు ఎంత షాక్ అయిపోతారంటే అంత షాక్ అయిపోతారండి. అసలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కానీ అంతలా ఫలితం అయితే వస్తుంది. కాబట్టి నమ్మకంతో ఆచరించండి. 1కి 2 సార్లు చేసుకోండి, తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట.